తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పల్లెల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడో విడతలో మొత్తంగా 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇప్పటికే 2 గంటలకు కావస్తుంది కాబట్టి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఇక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైందా? డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? ఇప్పుడిప్పుడే ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది. అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, ఇప్పుడు వారిని కౌంటింగ్ సెంటర్ లోకి పంపిస్తున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే కేబుల్స్ వేశారు. మరి కాసేపట్లో ఈ బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఆ ఓట్లను తీసి 50 సంఖ్య చొప్పున లెక్కించి ఆ ఓట్లన్నీ అక్కడ పెట్టేసి మొదటగా వార్డు సభ్యుల యొక్క ఓట్లను లెక్కిస్తారు. ఆ అనంతరం సర్పంచ్ కి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఈ 2 ఓట్లు లెక్కించినటువంటి అనంతరం ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో మొత్తం 80% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 74% పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. అంటే గత 2 విడతల్లో చూస్తే ఈ 3వ విడతలో నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లో ఓటింగ్ శాతం తగ్గిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక కౌంటింగ్ కు సంబంధించి ఈ 2 విడతల్లో సక్సెస్ఫుల్ గా చేసినటువంటి అధికారులు 3వ విడతలో కూడా కౌంటింగ్ కు సంబంధించినటువంటి పకడ్బందీ ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్య 6 అధికారుల మధ్య ఈ ఓట్ల లెక్కింపు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇక మెజార్టీ గ్రామ పంచాయతీలైనటువంటి నందిపేట కావచ్చు, అక్కడ దాదాపు 15,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ దాదాపు 3 టేబుల్లను ఏర్పాటు చేసి ఈ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాస్త సమయం ఎక్కువ పట్టే అవకాశం అక్కడ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వేల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అభ్యర్థుల మధ్య నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సమస్యాత్మక ప్రాంతాల కౌంటింగ్ సెంటర్ల వద్ద పోలీసులను భారీగా ఏర్పాటు చేశారు. 2వ విడతలో జరిగినటువంటి కాస్త చెదురుమదురు ఘటనల నేపథ్యంలో ఈసారి ఈ 3వ విడత కౌంటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీస్ అధికారులు. ఈవినింగ్ కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు, ఫలితాలు వెలువడినంత వరకు ఈ పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ అనంతరం కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు తీయకూడదని ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ గా అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఎవరైనా అలాంటి చేసే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 333 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు వెలువాలంటే సాయంత్రం 8-9 అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలో ఈ సమయం ఎక్కువ తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఓటింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక చివరి దశ ఈ కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసేందుకు అధికారులు అయితే పూర్తి చర్యలు చేపట్టారు. చూడండి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.